హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద ప్రాబ్లం చూద్దాం. ఇవి ఇంటర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. ఇంటర్ వాళ్ళకైతే ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రాబ్లమ్స్ ఏనండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ -π/2 cos x by 1 plus e power x into dx. ఓకే, ఇలా సొల్యూషన్ అని పెట్టండి. ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకోండి. ఐ ఈక్వల్ టు ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో అది నోట్ చేయండి. ఇంటిగ్రల్ -π/2 to π/2 cos x by 1 plus e power x into dx. ఇది ఇచ్చిన ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటండి ఆ ఫార్ములా? ఇంటిగ్రల్ a to b f of x into dx equal to f of a plus b minus x into dx. Integral a to b f of a plus b minus x into dx. ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఈ రెండు మనకి ఏ ప్లేస్లో ఏముంది? -π/2 ఉంది. బి ప్లేస్లో ఏముంది? π/2 ఉంది. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏమని రాస్తాము? a ప్లస్ బి మైనస్ ఎక్స్. అంటే ఇప్పుడు ఏ అంటే ఏమని చెప్పాము? -π/2 ప్లస్ బి అంటే π/2 మైనస్ ఎక్స్. ఇదంతా ఏ ప్లేస్లో రాస్తాము? ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాయాలి? ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to π/2 కాస్ ఎక్స్ ఉందంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏమని రాయాలని చెప్పాను? ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అని రాస్తాం కదా. ఏ అంటే ఏమని చెప్పాను? -π/2 ప్లస్ బి అంటే π/2 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ కదా. అంటే 1 ప్లస్ ఈ పవర్, ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్లో ఏమని రాయాలి? -π/2 ప్లస్ π/2 మైనస్ ఎక్స్ అని రాయాలి. ఇంటూ ఏముంది ఇంకా? ఇంటూ డిఎక్స్ అని రాయండి. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to π/2. ఇది -π/2, ఇది +π/2 క్యాన్సిల్ అవుతుంది కదా. అలానే ఇక్కడ కూడా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటి? కాస్ ఆఫ్ -x బై 1 ప్లస్ ఈ పవర్ -x ఇంటూ డిఎక్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కాస్ ఆఫ్ -x ప్లస్లో ఏమని రాసుకోవచ్చు? కాస్ ఎక్స్ అని రాయొచ్చు కదా. ఓకే, కాస్ ఆఫ్ -x ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇప్పుడు ఆ కాస్ ఆఫ్ -x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? కాస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to π/2 కాస్ ఎక్స్ బై, ఇక్కడ ఈ పవర్ -x ఉంది కదా. నేను ఎలా రాస్తున్నాను అంటే ఆ మైనస్ని కిందకి తీసుకో. అంటే ఎలా రాస్తాం? 1 ప్లస్ 1 బై ఈ పవర్ ఎక్స్ అని రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ పవర్ -x ఉంది కదా. ఇలా రాసాము అంటే ఆ మైనస్ అలా కిందకు వస్తే ఇలా ప్లస్ అయిపోతుంది. ఇంటూ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to π/2 కాస్ ఎక్స్ బై, ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to π/2 ఈ పవర్ ఎక్స్ని పైకి తీసుకువెళ్ళండి. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకే, ఈయన ఏం చేస్తారంటే ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేయండి. ఈక్వేషన్ 1 అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో అది ఈక్వేషన్ 1గా తీసుకున్నాం కదా. ఇదేమో ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. ఓకే, యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 we get. ఆ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, ఈక్వేషన్ 1 ఏంటి? ఐ ప్లస్ ఈక్వేషన్ 2లో కూడా అయ్యే ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ ఇలా నోట్ చేశాను. ఈక్వేషన్ 1 ఏంటండి? ఇంటిగ్రల్ -π/2 to π/2 కాస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎస్. ఇది ఈక్వేషన్ 1. ప్లస్ ఈక్వేషన్ 2 ఏంటి? ఇంటిగ్రల్ -π/2 to π/2 ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ అన్ని లిమిట్స్ అనేవి ఇంటిగ్రల్స్ అనేవి కామనే కాబట్టి ఇలా కామన్ తీసేస్తాను. ఐ ప్లస్ ఐ అంటే ఏం రాస్తాం? 2i అని రాస్తాం కదా.
2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to π/2 cos x బై 1 ప్లస్ e పవర్ x ప్లస్ ఇక్కడ ఏముంది e పవర్ x ఇంటూ cos x బై 1 ప్లస్ e పవర్ x ఇంటూ dx అని రాసాను. ఓకే, నెక్స్ట్ ఏమని రాయాలి? ఇప్పుడు ఎల్సిఎం చేయండి. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 π/2 ఎల్సిఎం ఏంటండి 1 ప్లస్ e పవర్ x కదా. న్యూమరేటర్లో ఏమొస్తుంది cos x ప్లస్ e పవర్ x ఇంటూ cos x వస్తుంది. ఇంటూ ఏముంది dx ఉంది. ఓకే, 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to π/2 ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు cos x కామన్ తీయొచ్చు కదా. cos x కామన్ తీస్తే రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి 1 ప్లస్ e పవర్ x బై డినామినేటర్లో కూడా 1 ప్లస్ e పవర్ x ఇంటూ dx. ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటండి 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to π/2 cos x ఇంటూ dx. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటిది ఆ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ -a to a f of x into dx ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a f of x into dx. ఇది ఫార్ములా. ఓకే, -a to a f of x into dx ఈక్వల్ టు ఏం రాయాలి 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a f of x into dx అని రాయాలి. అలా చూసుకుంటూ ఇప్పుడు దీని ఎలా రాయాలండి 2i ఈక్వల్ టు ఇక్కడ -a to a అంటే ఇది -a ఇది a. ఇప్పుడు దీనికి ఇది ఈ ఫామ్లో ఉంది. దీనికి ఈ ఫార్ములా ఏంటి 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a ఇక్కడ మైనస్ వేయకూడదు. ఇక్కడ -a ఇక్కడ a కదా. a అంటే 0 to π/2 f of x ఇంటూ dx. f of x అంటే ఏంటి cos x కదా. cos x ఇంటూ dx అని నోట్ చేయాలి. ఇంటిగ్రల్ cos x ఇంటూ dx ఈక్వల్ టు ఏం రాస్తామండి sin x ప్లస్ c అని రాస్తాము కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో sin x రాయండి. అంటే 2i ఈక్వల్ టు 2 ఇంటూ sin x లిమిట్స్ ఏంటి ఇంటిగ్రల్ 0 to π/2 లిమిట్స్. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి. 2i ఈక్వల్ టు 2 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. అంటే sin ఆఫ్ π/2 మైనస్ sin 0 రాయాలి. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. అంటే 2i ఈక్వల్ టు 2 ఇంటూ sin π/2 వాల్యూ 1. ఓకే, sin π/2 వాల్యూ 1 కాబట్టి sin π/2 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది 0, ఇది కన్సిడర్ చేయవసరం లేదు. 2i ఈక్వల్ టు ఏం రాస్తామండి 2i ఈక్వల్ టు 2. i ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2 ఇది వాటి వెళ్తే బై 2 అవుతుంది కదా. క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది i ఈక్వల్ టు 1 వస్తుంది. ఎంత వచ్చింది i ఈక్వల్ టు 1. ఇది ప్రొసీజర్. ఓకే, ఆన్సర్ వచ్చి i ఈక్వల్ టు 1 వచ్చింది. అర్థమైందా అండి? ఓకే, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా ప్రాబ్లం కావాలి అనుకుంటే అది నాకు కామెంట్ ద్వారా చెప్పండి.